మనం ఇంతకుముందు వీడియోలో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది 10th క్లాస్లోని ఇంతకుముందు వీడియోలో కొంచెం సగం పార్ట్ చూసాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది, దాన్ని అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది ఫ్రెండ్స్, అందుకనేసి ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. వివిధ స్థాయిలలో ఎన్నికల నిర్వహణ అనేది ఏ విధంగా జరిగిందో చూద్దాం. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయకారిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వీరిని నియమిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వీరిని నియమిస్తుంది. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి అనేది లేదు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి అనేది లేదు. సాధారణంగా ఎవరిని నియమిస్తారంట? సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరుగుతుంది. రాష్ట్రంలో జరిగే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఇతని పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో ఎవరు ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారో? జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలని నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, కానీ పర్యవేక్షించడానికి కానీ ఒక అధికారిని నియమిస్తారు. ఆ అధికారిని ఏమంటారు? రిటర్నింగ్ అధికారి అంటారు. నియోజకవర్గంలో ఎన్నికల కోసం నిర్వహించే అధికారిని, పర్యవేక్షించే అధికారిని, నియమించే అధికారిని ఏమంటారు? రిటర్నింగ్ అధికారి అంటారు. ఓటర్ల జాబితాలో నమోదు కాబడి ప్రతినిధిగా ఎన్నికగుటకు తగు అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ నామ ప్రతిపాదన పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఇది ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటర్ల జాబితాలో నమోదు కాబడతారు కదా, నమోదు కాబడి ప్రతినిధిగా ఎన్నికగుటకు తగు అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ నామ ప్రతిపాదన పత్రాలని ఎవరికి సమర్పిస్తారు? ఈ రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరుగుతుంది. అంటే నామినేషన్ పేపర్స్ ఎవరికి ఇస్తారు? రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్నికల పత్రాలపై వారి అభ్యర్థిత్వాన్ని ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తులు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేయాలి. ఈ పత్రాలు తీసుకుంటారు కదా, ఈ పత్రాలపై వారి అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యక్తులు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ కొన్ని సంతకాలు చేయాలన్నమాట. ఓటర్ జాబితాలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తులు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేయాలి. గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులని ఆయా పార్టీ అభ్యర్థులు అంటారు. అదే గుర్తింపు పొందిన పార్టీలు ఉంటాయి కదా, ఆ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల్ని ఆయా పార్టీ అభ్యర్థులు అంటారు. మిగతా వారిని ఏమంటారు? స్వతంత్ర అభ్యర్థులు అంటారు. అయితే మన నెక్స్ట్ వచ్చేసి రిటర్నింగ్ అధికారి తమకు సమర్పించిన నామ ప్రతిపాదనలను పరిశీలిస్తారు. స్క్రూటినీ వాటిలో సక్రమమైన ప్రతిపాదనలు జాబితాను ప్రకటిస్తారు. అందులో సక్రమమైన వాటినే ప్రతిపాదించడం జరుగుతుంది. నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత పోటీ చేయు అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు. వీరికి ఆయా పార్టీలకు సంబంధించిన గుర్తుల్ని కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు అందుబాటులోని ప్రత్యేక గుర్తుల్ని కేటాయిస్తారు. వాటిని అనుసరించి ఈవీఎం సిద్ధం చేస్తారు. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు దాదాపు ఇలాంటి విధానాలనే పాటిస్తారు. ఒకే నియమ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ప్రక్రియ. జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ని నియమిస్తారు. ఇప్పుడు నియోజకవర్గాలలో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము మనము. ఈ ప్రతి నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించేది ఎవరు? రిటర్నింగ్ అధికారి నియోజకవర్గాల్లో. అదేవిధంగా ఇంకా ఏంటి, పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించే ఆఫీసర్ని ఏమంటారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. ఇతనికి సహాయంగా మరి కొంతమందిని పోలింగ్ ఆఫీసర్స్గా నియమిస్తారు. ఇంకొంతమందిని పర్యవేక్షణకి ప్రత్యేకంగా నియమిస్తారు. పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న ఓటర్లందరినీ ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు. ఓటు హక్కును వినియోగించుకోబోతున్న
వారి ఎడమ చేతి చూపుడు వేలుపై చెరిగిపోని ఇండెలబుల్ సిరా గుర్తు పెడతారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడుతుంటే బ్యాలెట్ పత్రంపై స్వస్తిక్ ముద్ర వేసి నిర్ణీత విధంగా మడిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎం బ్యాలెట్ పెట్టెలకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. అతనికి లేదా ఆమెకు ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రం ఇవ్వాలి. 5 సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలు అంటారు. 1 లేదా కొన్ని ఖాళీలను నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు అంటారు. 5 సంవత్సరాల పూర్తి కాలం గడవక ముందే శాసనసభకు లేదా పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అసలు సాధారణ ఎన్నికలు అంటే ఏంటి, ఆ తర్వాత ఉప ఎన్నికలు అంటే ఏంటి, మధ్యంతర ఎన్నికలు అంటే ఏంటి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికల్ని సాధారణ ఎన్నికలు అంటారు. 1 లేదా కొన్ని ఖాళీలను నిర్వహించే ఎన్నికలని ఉప ఎన్నికలు అంటారు. 5 సంవత్సరాల పూర్తి కాలం గడవక ముందే అంటే ముందే వస్తాయన్నమాట. ముందు శాసనసభకు లేక పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. తిరస్కరించే ఓటు నోటా. 2013లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు. నోటా అనేది వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛగా భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నోటా ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఈ నోటాను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2013లో ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ఢిల్లీలో, ఆ తర్వాత మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఢిల్లీ ఉందనుకోండి, సపోజ్ అట్లా అనుకోండి. ఢిల్లీ ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడ మిజోరం తర్వాత మనకి ఈ రాజస్థాన్లో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు 2013లో. అయితే నోటా అనేది కేవలం ఓటరుకున్న ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థి గెలుపు ఓటమిని ప్రభావితం చేయదు. ఒకవేళ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా తర్వాత స్థానంలోని వ్యక్తి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికల సంస్కరణ అత్యావశ్యకం. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో మనది 2వ స్థానం. ఇక్కడ సాధారణ ఎన్నిక నిర్వహణ ఒక మహత్తర కార్యక్రమం. సుపరిపాలన అందిస్తామని, పెరుగైన ఆర్థిక సాంఘిక సమానత్వం సాధిస్తామని, పేదరిక నిర్మూలన మరింత కృషి చేస్తామని ప్రతి పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది. కానీ అవినీతిపరులైన కొందరు రాజకీయ నాయకులు నేర చరిత్రలో ఓట్ల కోసం కుల మతాలను వాడి ధనబలంతో ఓట్లను కొంటున్నారు. ఈ ధోరణులు పటిష్టమైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొందరు నీతిపరులైన అంకిత భావం కలిగిన రాజకీయ నాయకుల ఉదాహరణలు మన ప్రజాస్వామ్యం గర్వపడేలా చేశాయి. అయితే మనం కొన్నిటిని చూద్దాం. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటో చూద్దాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉంటుంది కదా, తమ స్వంత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తుంటారు. కాబట్టి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటే వారికి వీలు పడదు కదా. అందుకనే దీనిని నివారించడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. అంటే పోస్టల్ బ్యాలెట్ అనగా ఏంటంటే ఎన్నికల విధులకు కేటాయించబడినటువంటి సిబ్బంది ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కుని బ్యాలెట్ పేపర్ ద్వారా వినియోగించుకుంటారు. వీటికి సంబంధిత అధికారాలు వారి స్వంత పోలింగ్ స్టేషన్లకి ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పంపిస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఎన్నికల రద్దు. ఒకసారి ఎన్నికల రద్దు జరిగిందంట, అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చేశారు, ఏంటి అనేది చూద్దాం. న్యూఢిల్లీ దేశ ఎన్నికల సంఘ చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తానే రద్దు చేసింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవకురిచి, తాంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం 2016 మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికల సంఘం కొద్ది కాలం తర్వాత ఎన్నికలు నిర్వహించింది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి డిఎస్సిలో వచ్చింది, ఒకసారి టెట్లో కూడా వచ్చింది క్వశ్చన్.
ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎన్నికల అనే లెసన్ కంప్లీట్ అయింది 10th క్లాస్లో. నెక్స్ట్ మనము స్వతంత్ర భారతదేశం గురించి తెలుసుకుందాం. అది 17th లెసన్ ఫ్రెండ్స్. కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను ఈ లెసన్స్ అనేవి. 10th క్లాస్ ఆల్ లెసన్స్ మనం చెప్పుకుందాం. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.